ఆనపూర్ బిడ్డలందరికీ అలాగే నూతనముగా వచ్చిన బిడ్డలకును యూట్యూబ్లో వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికి కూడా ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికి వందనాలు ప్రియులారా. ఇక్కడి నుంచే శబ్దం వస్తుంది, అటు నుంచి రావట్లేదు. అందరికి వందనాలు ప్రియులారా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, 92వ సంకీర్తన మనం చదువుగా విన్నాం. అందులో 12వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించాల్సిందిగా మనం చూస్తున్నాను. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. ఇందులో మొదటి భాగాన్ని ప్రభు చిత్తం అయితే మరొకసారి ధ్యానిద్దాం అని చెప్పుకున్నాం. రెండవ భాగం ఈ మొదటి లైన్లో ఉన్న మాట నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్ల మొవ్వు వేయుదురు అని చెప్పాడు. రెండవది నీతిమంతుల్ని దేవుడు లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు అని సెలవిచ్చాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, గత 2 వారాల క్రితం మనం ఈ భాగాన్ని ధ్యానించాం. దీని ఒక అంశం మీద ధ్యానించాం. ఏమిటంటే అది నీతిమంతులు దేవదారు వృక్షములు. నీతిమంతులు దేవదారు వృక్షములు మొదటి భాగంలో మనం చూసాం. నేను మరలా వాటిని చెప్పి సమయం వేస్ట్ చేయదలుచుకోలేదు. మీరు 2 వారాల క్రితం వాక్యం ధ్యానించాం. మీరు అందులో ఈ ప్రసంగం మీరు వినొచ్చు. 5వ తారీఖు, ఈ మాసం 5వ తారీఖు ఫస్ట్ పార్ట్ ఉంటుంది, మీరు ధ్యానించండి. మొదటి భాగం ఇది. రెండవ భాగం ఈరోజు మనం కొన్ని విషయాలు మనం ధ్యానించబోతూ ఉన్నాం. దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా. ఆయన బిడ్డల్ని పోలుస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చాలామందిని రకరకాలుగా పోల్చాడు. అంటే భక్తిపరుల్ని, నీతిమంతులని మంచి వాటితో పోల్చాడు. ఉదాహరణకి పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును. అంతేకాదు, పక్షిరాజుల వలె మీరు పైకి ఎగురుదురు అన్నాడు. పక్షులలో రాజు పక్షిరాజు. ఆయన బిడ్డల్ని, నీతిమంతుల్ని, పరిశుద్ధుల్ని పక్షిరాజుతో పోల్చాడు. దేవుని బిడ్డ ఇక్కడేమో దేనితో పోలుస్తున్నాడు దేవుడు? నీతిమంతుల్ని దేవదారు వృక్షముతో పోల్చాడు. వృక్షాలు చాలా ఉన్నాయి. మరి దేవుడు ముళ్ళ పొదతో, ముళ్ళ చెట్లు కూడా చెట్లే కదా. మరి దేవుని బిడ్డల్ని ముళ్ళ చెట్టుతో పోల్చలేదు. దేంతో పోల్చాడు? న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది. భక్తిహీనుల్ని దేంతో పోల్చాడంటే ముళ్ళ పొద చెట్లతో పోల్చాడు. మీరు చూడవచ్చు ఇంటికెళ్ళి. అంతకుముందు నేను చెప్పాను ఆ భాగం, మీరు ఇంటికెళ్ళి చదువుకోపని. ఇక్కడ దేవుడు తన ప్రజల్ని దేనితో పోలుస్తున్నాడంటే నీతిమంతుల్ని దేవదారు వృక్షం. ఎందుకు పోల్చాడు దేవుడు? దేవదారు వృక్షంతో ఎందుకు పోల్చాడంటే దేవదారు వృక్షంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి, కొన్ని శ్రేష్టమైనటువంటివి అందులో ఉన్నాయి. పక్షిరాజులో ఎలాగైతే మరి శ్రేష్టమైన గుణాలు ఉన్నాయో పరిశుద్ధులను అలా జీవించమన్నాడు. అలాగే ఇక్కడ మరి తన బిడ్డలైనటువంటి పరిశుద్ధుల్ని, నీతిమంతుల్ని దేనితో పోలుస్తున్నాడు ఇక్కడ అంటే దేవదారు వృక్షము, అనగా దేవదారు చెట్లతో దేవుడు పోలుస్తున్నాడు. ఏమిటి కారణం? ఎందుకు అంటే నీతిమంతులు అందరూ కూడా ఈ దేవదారు వృక్షములో ఉన్న ఆ సుగుణాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారంగా మీరు కూడా నీతిమంతులుగా మీరేం చేయాలి? జీవించండి. హల్లెలూయా! ఎంత మంచి మాట కదా. ఇంతకీ దేవదారు వృక్షములో ఉన్న ఆ ప్రత్యేకతలు ఏమిటో మనం పోయిన 2 వారాల క్రితం చెప్పుకున్నాం. నంబర్ 1 మొట్టమొదటిది ఏమిటది? సమానతత్వము. అనగా ఏమిటంది? లెబానోను మీది దేవదారు. లెబానోను అనేటటువంటిది ఒక కొండ పేరు, చెప్పాను మీకు కదా వివరంగా. ఆ ప్రసంగంలో మీరు ధ్యానించండి. విషయం ఏమిటనంటే అక్కడ
ఇక్కడ ఈ మాట ఉంది, లెబానోను మీది దేవదారు వృక్షం వలె. లెబానోను మీద దేవదారు వృక్షాలు ఉన్నాయి. ఆ లెబానోను క్రింద కూడా అంటే లోయలో కూడా దేవదారు వృక్షాలు ఉన్నాయి, దేవదారు చెట్లు ఉన్నాయి. అయితే కొండ మీద ఉన్న ఆ చెట్లను ఆ కొండ క్రింద అంటే లోయలో ఉన్న చెట్లు కూడా ఎలాగ ఎదుగుతున్నాయి అని అంటే సమానంగా ఎదుగుతున్నాయి. హల్లెలూయా. దీని నుండి నీతిమంతుల్ని ఎందుకు పోల్చాడు ఈ దేవదారు వృక్షముతో అని అంటే, అయ్యా మీరు ధనవంతులు కావచ్చు, మీరు మరి కమిటీ మెంబర్స్ కావచ్చు, లేకపోతే మీరు కాపరి కావచ్చు, పాస్టర్ గారు కావచ్చు, బిషప్ కావచ్చు, లేకపోతే నువ్వు ఎవరైనా సరే, నీవు సంఘంలోకి వచ్చిన ప్రతి బిడ్డ అనగా పేదవారు, జ్ఞానం లేనివారు, మీరందరూ సమానం కలిగినటువంటి వారు. హల్లెలూయా. అనగా యేసు రక్తములో కడిగి పవిత్రపరచబడిన ప్రతి పాపి ఆయన సంఘంలో చేర్చబడతారు. ఈ సంఘస్థులందరూ కూడా భేదాభిప్రాయాలు లేవు, తారతమ్యాలకు చోటే లేదు, పక్షపాతానికి చోటే లేదు, అందరూ సమానమే. ఎంత మంచి దేవుడు కదండి మన దేవుడు, పక్షపాతి లేని దేవుడు. ఆయన బిడ్డలైనటువంటి వారందరూ కూడా ఈ నీతిమంతుల్ని దేవదారు వృక్షంతో ఎందుకు పోలుస్తున్నాడంటే, ఆ కొండ పైనున్న ఆ వృక్షాలు దేవదారు వృక్షాలు, కొండ కిందున్న దేవదారు వృక్షాలు సమానంగా ఎదుగుతున్నాయి. కాబట్టి ఓ నీతిమంతులారా, మీరు కూడా సమానంగా ఎదగండి, పక్షపాతం చూపించకండి, వేరే పక్షపాత ధోరణి వద్దు, అందరినీ సమానంగా చూడండి, హెచ్చు తగ్గులు మీలో వద్దు, భేదాభిప్రాయాలు మీరు ఒకరినొకరు చూపించుకోమాకండి, అందరూ పక్షపాతం లేకుండా అందరినీ ఒకే మనసుతో చూడండి నీతిమంతులారా అని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకనే నీతిమంతులకు చెప్తున్నాడు, దేవుని బిడ్డ, నీవు నిజంగా నీతిమంతురాలు అయితే, నువ్వు నిజంగా నీతిమంతుడు అయితే, ధనిక పేద ఈ పక్షపాత ధోరణి ఉండకూడదు. తలాంతులు కలిగిన వాళ్ళు ఉన్నారు, తలాంతులు లేని వాళ్ళు ఉన్నారు, అందరినీ సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ అందరినీ ఒకే రీతిగా చూసుకుంటూ వెళ్ళే వాళ్ళే నీతిమంతులు. హల్లెలూయా. ఇది మనం 2 వారాల క్రితం చూసాం. ఈరోజు మరికొన్ని విషయాలు చూద్దాం. దేవదారు వృక్షము ఆ చెట్లను నీతిమంతులను పోల్చాడు. రెండవది, ఈ దేవదారు వృక్షంలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అని మనం చూస్తే, జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా. ఈ దేవదారు వృక్షాల కొమ్మలు ఉంటాయి చూసారా, కొమ్మలు, ఈ దేవదారు చెట్టుకు ఉన్న కొమ్మలు ఉంటాయి కదా, ఈ కొమ్మలన్నీ కూడా, ఈ కొమ్మలన్నీ ఏం చేస్తాయంటే అవి ఎదుగుతూ ఉన్నప్పుడు, వినాలి బాగా, ఇదే ముఖ్యమైన విషయం, ఆ చెట్లన్నీ కూడా ఎదుగుతున్నప్పుడు కొమ్మలు కూడా ఏం చేస్తాయి, ఎదుగుతూ ఉంటాయి. ఈ ఎదిగే క్రమంలో ఏం జరుగుద్దనంటే, ఆ కొమ్మ ఈ కొమ్మ, ఆ చెట్టు కొమ్మ ఈ చెట్టు కొమ్మ అనగా దేవదారు వృక్షాలు, వినండి, దేవదారు వృక్షాలు యొక్క ఆ చెట్ల యొక్క కొమ్మలన్నీ కూడా, ఎన్ని చెట్లయితే ఉన్నాయో ఆ చెట్ల కొమ్మలన్నీ కూడా ఎదుగుతూ ఒకదానికొకటి ఏం చేసుకుంటాయంటే కలిసిపోతాయి, పెనవేసుకుంటాయి. ఇంకొక మాట చెప్పాలంటే ఆ కొమ్మలన్నీ కూడా, మొత్తం కొమ్మలన్నీ కూడా ఏమవుతాయండి, ఒక్క మాటలో చెప్పాలంటే ఒకే చెట్టులాగా అవన్నీ కూడా ఒకే మాదిరిగా ఎదుగుతాయి. ఎట్లాగా? అన్నీ కలిసి. ఇంకొక మాటలో చెప్పాలంటే, మీకు సింపుల్గా చెప్పాలంటే, ఈ మహబూబ్ నగర్ దగ్గర మర్రి చెట్టు చూసారా, ఊడల మర్రి చెట్టు, ఏమమ్మా ఏం పేరు అది, ఎక్కడుంది అది? మహబూబ్ నగర్లో ఏదో పేరు ఉందో, దాని పేరు వినండి సరే వినండి. అక్కడ మీరు ఎంతమంది వెళ్ళారో నాకు తెలియదు, కానీ మేము దాదాపు 6 మాసాల క్రితం అనుకుంటా మేము వెళ్ళాము అక్కడికి
పిల్లలు చూస్తాం అంటుంటే చూపించడానికి వెళ్ళాం. అది ఇప్పుడు చెట్టు కాదు, అది దాదాపు ఇంచుమించు నేను మర్చిపోయినట్టున్నాను 350 సంవత్సరాల క్రితం చెట్టు అంట. అది దగ్గర నేను చెప్పే మాట 350 సంవత్సరాల క్రితం చెట్టు అంట. దాని మీద అన్ని రాసి ఉన్నాయి. వాళ్ళని అడిగాను కొంతమందిని. ఒక్క చెట్టు దానికి ఏమి అన్ని ఏర్లు అది దాదాపు ఇంచుమించు ఎన్నో ఎకరాలు చెప్పాడండి. కొన్ని ఎకరాలు అది ఆ ఒక్క చెట్టు పాకిపోయిందట. ఇప్పటికీ ఏం జరుగుతుందనంటే ఆ చెట్టు పిల్ల మొలకలు ఉంటాయి చూసారా, ఈ కొమ్మలు ఎదుగుతూనే ఉన్నాయి, భూమిలోకి వెళ్ళి ఎదుగుతూనే ఉన్నాయి. ఎప్పుడైనా వీలైతే మీరు కూడా వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది దేవుని బిడ్డలారా. ఇక్కడ ఈ దేవదారు వృక్షానికి ఉన్న సుగుణం లేకపోతే దానిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఈ చెట్లు దేనికి దానికి ఎదగవు. ఈ చెట్లన్నీ కూడా దీనికి ఉన్నటువంటి గొప్ప మంచి తత్వం లేకపోతే గుణం ఏమిటంటే అన్ని చెట్ల యొక్క కొమ్మలన్నీ కూడా ఒకదానికొకటి కలిసిపోతాయి. అర్థం చేసుకోండి. ప్రభు చిత్తం మీద రాను దినాల్లో ఇంకొక మాట కూడా చెప్పకముందు ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను నేనండి. అవి ఒకదానికొకటి కలిసిపోయి ఉండడం చేత ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని బీభత్సం లాంటి మరి పెద్ద గాలులు వీచినా, పెద్ద వర్షాలు వచ్చినా ఇంచు కూడా కదలవండి అవి. కారణం ఏమిటంటే ఈ చెట్లన్నీ కూడా, ఈ కొమ్మలన్నీ కూడా ఏమైపోయాయి, కలిసిపోయాయి. దానికి ఇంకొక అర్థం కూడా ఉంది, అది నెక్స్ట్ టైం చూద్దాం. ఎందుకు అంత బలంగా ఉంటాయి తర్వాత చూద్దాం. పడిపోకుండా ఉండడానికి తుఫానులు వచ్చిన పెద్ద తుఫానులు వచ్చినా పడిపోకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఈ కొమ్మలన్నీ కూడా ఆ చెట్లన్నీ కొమ్మలు కలిసిపోయి ఉంటాయి. అన్నీ కూడా ఒకే మాదిరిగా ఎదుగుతాయి. ముందు చూడండి అన్నమాట. లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. అంటే దేవుడు మనకి ఏమి నేర్పిస్తున్నాడు నీతిమంతులకి? ఈ దేవదారు వృక్షం వలన మనకి ఏమి నేర్పిస్తున్నాడు దేవుడు అంటే, ఓ నీతిమంతుడా, మీరు కూడా ఏం చేయాలంటే ఒకరికొకరు కలిసిపోండి. అంటే ఏం చేయమంటున్నాడు? ఐక్యతతో ఉండండి. ఆ చెట్లన్నీ కూడా ఐక్యతతో ఉన్నాయి, మొత్తం ఐక్యతతో ఉన్నాయి, ఐక్యతతో ఎదుగుతున్నాయి. ఇంకొక మాటలో చెప్పాలంటే ఐక్యతతో ఎదుగుతున్నాయి. అంటే ఇప్పుడు నీతిమంతులైనటువంటి బిడ్డలందరూ కూడా ఎలాగ ఎదగాలండి? ఐక్యతతో ఎదగాలి. దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, ఈ ప్రపంచంలో ఎక్కడైనా చూడండి, మీరు ఎక్కడైనా చూడండి, ఏ సమాజంలోనైతే ఐక్యత ఉండదో అక్కడ అభివృద్ధి ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఏ సంఘాలలో అయితే ఐక్యత ఉండదో అక్కడ అభివృద్ధి ఉండదు. ఏ కుటుంబాలు దాన్ని సాతో కలిపితే సంసారాలు, వారిలో ఎక్కడైతే ఐక్యత ఉండదో అంటే కలిసిపోయే తత్వం ఎక్కడైతే ఉండదో అక్కడ అభివృద్ధి ఉండదు. మీరు చూసుకోండి, కావాలంటే ఎక్కడైనా చూసుకోండి. దేవుని బిడ్డలారా గమనించండి, మీ కుటుంబాలలో ఐక్యత ఉంటేనే మీరందరూ మీ జీవితాల్లో అభివృద్ధి ఉంటుంది, క్షేమం ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. గుర్తుపెట్టుకో. ఏ కుటుంబంలోనైతే ఈ ఐక్యత ఉండదో, వినండి, భార్యాభర్తల మధ్య గొడవలు, ఎవరెవరి మధ్య? పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య గొడవలు, ఆ కుటుంబంలో అక్కాచెల్లెళ్ళ మధ్య గొడవలు, ఆ కుటుంబంలో తోడికోడళ్ళు ఉంటారుగా, తోడికోడళ్ళ మధ్య గొడవలు, ఆడపడుచుల మధ్య గొడవలు,
అన్నదమ్ముల మధ్య గొడవలు, అన్న చెల్లెల మధ్య గొడవలు, అక్క తమ్ముళ్ళ మధ్య గొడవలు. ఎందుకు ఇదంతా అంటే వారిలో ఏం లేదు, ఈ కలిసిపోయే తత్వము లేదు. అంటే కుటుంబంలో ఏం కావాలి? కలిసిపోయే తత్వం. ఎప్పుడైతే ఈ చెట్లు నీతిమంతుల్ని దాంతో పోల్చాడు, దేవదారు వృక్షాలు కలిసి ఎదుగుతున్నట్టు దేవుని బిడ్డ మీ కుటుంబంలో అందరూ ఒకరి మైండ్, ఒకరి తలంపులు ఒకరిలాగా ఉండాలి. భర్త ఒక మాట మాట్లాడితే భార్య ఒక మాట, తల్లిదండ్రులు ఒక మాట మాట్లాడితే పిల్లలు ఒక మాట, ఇలాగా విచ్ఛిన్నం అయిపోద్ది కుటుంబం. దేనికి పనికి రాకుండా అయిపోద్ది ఆ కుటుంబం, గుర్తుపెట్టుకోండి. ఈ చెట్లు ఎలాగైతే ఎదుగుతాయో ఒక కొమ్మ ఒక కొమ్మ ఒక కొమ్మ కలిసి అలాగే కలిసిపోవాలి. సమాజంలో కూడా అలాగే కలిసిపోవాలి. మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, సంఘములో మరి ముఖ్యంగా అందరూ కలిసిపోవాలి. హల్లెలూయా. ఐక్యతతో ఎదగాలి. ఈ నీతిమంతులు దేవదారు వృక్షంతో నీతిమంతుల్ని ఎందుకు పోల్చాడంటే, దేవదారు వృక్షము ఎదుగుతుంది. ఎలాగెదుగుతుందని అంటే కలిసి కట్టుగా, ఒక కొమ్మకి ఒక కొమ్మ, ఆ చెట్టు కొమ్మ, ఈ చెట్టు కొమ్మ, ఈ చెట్టు కొమ్మ, అన్ని చెట్ల కొమ్మలు కలిసి 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 ఎదుగుతాయి. మరి నీవెందుకు ఎదగట్లేదు? సంసారాలు పరిస్థితులు బహుభయంకరంగా ఉన్నాయి, అందుకనే సమాజ పరిస్థితులు కూడా బహుభయంకరంగా ఉన్నాయి. మరి సంఘ పరిస్థితులు ఈనాడు మీరు వినండి, చాలా సంఘాలు ఇదిగో ఈ కలిసిపోయే తత్వం లేక, ఈ ఐక్యత లేక ఏమైపోతున్నాయంటే వెచ్చలవిడి గొడవలు, ఆ సంఘాలలో కొట్టుకోవడం, తన్నుకోవడం, తలలు వగలగొట్టుకోవడం. ఏం సాధించడానికండి? నీ ఇల్లు కాదుగా ఇది, నీ ఇల్లు కాదు, నీ బిజినెస్ ప్లేస్ కాదు ఇది. ఇది దేవుడు రక్తం ఇచ్చి కొనబడిన సంఘం. హల్లెలూయా. ఇది ఆయన సంఘం అండి. నీకెందుకంత రోషం? నీకెందుకంత? విషయం ఏమిటంటే కలిసిపోవాలి. ఐక్యత కలిసిపోవాలి అందరం. ఇక్కడ ప్రతి ఒక్కరు కలిసిపోవాలి. భేదాభిప్రాయాలకు చోటు లేనే లేదు. దేవుని బిడ్డ దయచేసి ఈ విషయాన్ని గ్రహించు. ఈనాడు చాలా సంఘాలు మూతపడిపోతున్నాయి. చాలా సంఘాలు కోర్టు కేసులో ఉన్నాయి. చాలా సంఘాలు ఆరాధన లేక దేశ దిమ్మరులైపోయారు. కారణం ఏమిటంటే ఈ నీతిమంతుల్ని దేవుడు దేవదారు వృక్షంతో ఎందుకు పోల్చాడంటే, అది ఎలాగైతే ఒక కొమ్మ చెట్టు కొమ్మ ఒకటి కలిసి పెనవేసుకొని ఎదుగుతున్నాయో అలాగ ఎదగట్లేదు ఈనాడు సంఘాలలో చాలామంది నీతిమంతులు, విశ్వాసులు. దీని ద్వారా వచ్చే నష్టాలు ఏమిటి అంటే, నీతిమంతులకు ఆపోజిట్ ఏంటండి? అనీతిమంతులు, ఇంకా దుష్టులు. మీరు సామెతల గ్రంథంలో చూస్తే నీతిమంతులు 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 అని ఉంటుంది. దానికి ఆపోజిట్ మాట ఏమిటంటే దుష్టులు అనగా సైతానుడు చేసే క్రియలు. బాగా వినండి, నీవు నీతిమంతుడుగా ఉండాలి అనంటే ఆ చెట్టులాగా నువ్వేం చేయాలి? ఏం చేయాలండి? కలిసిపోవాలి. సమాజంలో నువ్వు కలిసిపోకపోయినా ఇబ్బందులు ఉండాలి. నీ కుటుంబంలో కలిసిపోకపోయినా కానీ ఉండాలి. కానీ సంఘంలో ఖచ్చితముగా నీవేం చేయాలి? కలిసిపోవాలి, ఐక్యతతో ఉండాలి. ఏం జరుగుద్ది నీవు ఐక్యతతో ఉండకపోతే? ఏం జరుగుద్ది? అపోస్తుడైన పౌలు చాలా క్లారిటీగా చెప్పాడు. ఏం చెప్పాడు చూడండి, చాలా క్లారిటీగా చెప్పాడు. మీరు ఈ
నీతిమంతులైన మీరు దేవదారు వృక్షం ఎలాగైతే ఆ చెట్లన్నీ కూడా కొమ్మలు కలిసినట్టుగా మీరు ఎదగట్లేదైతే, ఎదగకపోతే ఏం జరుగుద్దో చెప్పాడు. ఒక మాట చూడండి. అపోస్తుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చూడండి. అయితే మీరు ఒకనినొకడు కరచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. ఇక్కడ మీరందరూ చూసుకోవాలి. ఏం చూసుకోవాలంటే ఈ దేవదారు వృక్షాలు కొమ్మలు ఎలాగైతే కలిసిపోయాయో అలా కలిసిపోకుండా ఎవరికి వారు కోపాలు తెచ్చుకొని, ఎవరికి వారు పళ్ళు కొరుక్కొని, ఎవరికి వారు కళ్ళెర్ర చేసుకొని, ఎవరికి వారు భయంకర ఉందండి ఆ మాట. అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు కొంచెము కాదు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. ఎంత క్లారిటీగా ఉందో చూడండి. చిన్న ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు మీరు ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలను చూడండి. ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలను ఒక్కసారి పరిశీలించండి. ఏ దేశములో అయితే యుద్ధాలు జరుగుతున్నాయో ఆ దేశాలలో ఏముందండి? అక్కడ అభివృద్ధి ఉందా? లేదు. మొత్తం నాశనము. వాళ్ళ చదువులు పాడైపోతున్నాయి. పిల్లలు చాలామంది మరణిస్తున్నారు. చాలా అభివృద్ధి ఆగిపోయింది. చాలా సమస్యలు తలెత్తుతున్నాయి. అవన్నీ మళ్ళీ సమకూర్చుకోవాలంటే ఎంత టైం పట్టుద్దండి మీరు చెప్పండి. పోయిన నష్టం మళ్ళీ అది మరలా భర్తీ చేయబడాలంటే ఎంత టైం పట్టుద్ది? సమయం వేస్టా కదా? సమయం వేస్ట్. పగలు పెరిగిపోతాయి, కుట్రలు పెరిగిపోతాయి, కక్షలు పెరిగిపోతాయి. అవునా కాదండి? ఖచ్చితంగా అవుతుంది. దీని వలన చాలా నష్టాలు ఉన్నాయి. విడిపోవడం వలన చాలా నష్టాలు ఉన్నాయి. బ్రిటిష్ కాలంలో ఏం జరిగిందో తెలుసండి? వాళ్ళ సూత్రం ఏంటో తెలుసా? విభజించి పాలించు. ఏమిటది? విభజించి పాలించు. విడగొట్టడం. ఎందుకంటే విభజిస్తే ఏం జరుగుద్ది? ఐక్యత కోల్పోతారు. కాబట్టి వీళ్ళే కొట్లాడుకుంటారు. సైతానుడు చేసే పని అదే. సైతానుడి యొక్క పన్నాగము అదే. ఏముందండి వాక్యంలో? ఏముంది? సైతానుడు ఎలాగ ఏం చేస్తున్నాడు? వాడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని అటు ఇటు. ఈ టైంలో దేవుని బిడ్డ, దేవుని రాకడ అతి సమీపంలో ఉంది. ఈ సమయంలో ఈ దేవదారు వృక్షాల వలె ఒక కొమ్మకు ఒక కొమ్మ, ఆ చెట్టు కొమ్మలు పెనవేసుకున్నట్లు ఎదుగుతున్నట్లు నువ్వు ఎదగకుండా నీవు దూరం ఉంటూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే మాత్రం ప్రమాదం. ఐక్యతతో ఎదగమని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకనే 133వ సంకీర్తనలో మొదటి వచనంలో ఏముందండి? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది మేలు. కీడ ఉందండి? కలిసి ఎదగడం కీడ? మేలు జరుగుతుంది. హల్లెలూయా. కలిసి ఎదిగితే ఏం జరుగుద్దంటే మేలు జరుగుద్ది. సహోదరులు అంటే ఏమిటండి? సహోదరుల్ని విడదీస్తే ఉదరులు. అంటే ఆయన ఈయన, లేకపోతే ఆమె ఈమె. ఉదరులు అంటే ఉదరం అంటే పొట్ట. అంటే ఒక తల్లి గర్భములో నుండి పుట్టిన వారిని ఏమంటారంటే సహోదరులు, లేకపోతే సహోదరులు. బాగా వినాలి ఈ మాట. అందుకనే దైవ చిత్తం ఏమిటంటే కలిసి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట.
ఈ దేవదారు వృక్షాన్ని, నీతిమంతుల్ని దేవదారు వృక్షంతో ఎందుకు పోల్చాడంటే, ఇలాగ ఐక్యతతో ఎదగండి, దానివలన మీకు మేలు కలుగుద్ది. 133వ సంకీర్తన, ఇంటికి వెళ్ళి దాన్ని ధ్యానించండి, సమయం లేదు. మరలా చెప్తున్నాను, మీ కుటుంబంలో, మీ సమాజంలో, మన సంఘాలలో ఐక్యతతో ఎదగాలి. దేవుని బిడ్డ, ఒక బలమైన ఏనుగుని కట్టేయాలంటే ఒక్క గడ్డి పరక మన చేత్తో ఇలాగ చిన్న పిల్లలు ఇట్లంటే తెగిపోయే ఆ గడ్డి పరకను, వాటన్నిటినీ విడిపోయిన ఆ గడ్డి పరకలన్నిటినీ కలిపి, అంటే పేనినటువంటి ఆ గడ్డి పరకల ఆ తాడుతో బలమైన ఏనుగును ఏం చేయొచ్చండి? కట్టి కదలకుండా చేయొచ్చు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నీతిమంతుల్ని దేవుడు ఎందుకు ఆ దేవదారు వృక్షంతో పోల్చాడంటే, మీరు కూడా ఆ చెట్ల వలె, కొమ్మ చెట్ల వలె, ఆ చెట్టు కొమ్మలు ఎలాగైతే ఒకదానికొకటి పెనవేసుకొని ఎదుగుతున్నాయో, నీవు కూడా అలాగే ఎదుగు, ఓ నీతిమంతుడా, ఓ నీతిమంతురాలా అని దైవ చిత్తం. దేవుని బిడ్డ, ఎదుగుదామా? మరి మనం కలిసిమెలిసి ఎదుగుదామా? కలిసిమెలిసి ఎదగాలి. ఎదిగితేనే నీకు దీవెన, నీకు ఆశీర్వాదం, మేలు జరుగుతుంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, దీని ఒకదాన్ని చెప్పుకుంటూ చాలా విషయాలు చెప్పొచ్చు దీని ఒకదాన్ని, కానీ ముందుకెళ్ళిపోదాం. ఇంకా ఈ దేవుడు నీతిమంతుల్ని దేవదారు వృక్షంతో ఎందుకు పోల్చాడు అని అంటే, మూడవది నేను తెలియజేస్తున్నాను, దయచేసి మీరు చూడాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఆ విషయం చెప్పకముందు ఇంకొక మాట వినండి, ముఖ్యమైన మాట, ఇది చెప్పి నేను దానికి వెళ్తాను. విషయం ఏమిటంటే, ఇప్పుడు గొలియాతు, దావీదు ఉన్నాడు కదా, దావీదు, గొలియాతు. ఈ గొలియాతు ఫిలిస్తీన్ల పక్షాన నిలవబడి సవాలు విసురుతున్నాడు. ఏం సవాలు? ఓ ఇశ్రాయేలులారా, మీలో ఎవరైనా ఒకడు రండి, ఇదిగో నేను ఫిలిస్తీన్ల పక్షాన నేను నిలవబడి ఉన్నాను, మీలో ఎవరైనా ఒకడు వస్తే మేమిద్దరూ యుద్ధం చేస్తాం. ఎవరైతే గెలుస్తారో ఓడిపోయిన వాళ్ళు వాళ్ళకి బానిసలుగా అవ్వండి, అంతే అని 40 రోజులు తనను తాను చాలా ఎత్తరి, చాలా హైట్ ఉన్నాడు, చాలా బలమైన వాడు. ఈ వ్యక్తి సవాలు చేస్తుంటే దావీదు వచ్చాడు. చిన్న బాలుడు, దాదాపు 13 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల వయసు ఉంటుంది అతనికి. ఆ వయసులో ఇతని మాటలు, దేవుని ప్రజల్ని తిరస్కరిస్తున్నటువంటి మాటలన్నిటినీ విన్నాడు. విని తను జీవము కలిగిన దేవుని సమూహమైనటువంటి ఇశ్రాయేలీల్ని సున్నతి లేని నీవు మరి దూషిస్తున్నావు కదా, యుద్ధము యెహోవాదే, రా, నేను దేవుని పక్షాన వస్తున్నాను, నా ప్రజలను నువ్వు తిరస్కరిస్తున్నావా? జీవము గల దేవుని ప్రజలను నీవు తిరస్కరిస్తున్నావు. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 26వ వచనం, 45వ వచనం, 47వ వచనం. ఈ 3 వచనాలు మీరు చదివితే అక్కడ దావీదు తెలియజేసిన మాటలు ఉంటాయి. ఇక్కడ మీకు ఒక మంచి మాట చెప్పి నేను అర్థం తెలియజేసి నేను ముందుకు వెళ్తాను. ఇప్పుడు దావీదు ఎవరి పక్షాన ఉన్నాడండి? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు ఎవరు? దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగము. ఇప్పుడు నాకెందుకులే అనుకోలేదు, దావీదు దుష్టుడైన గొలియాతు సవాలు విసురుతుంటే నీతిమంతుడైన దావీదు తన ప్రజలైనటువంటి నీతిమంతులైన ఇశ్రాయేలీల్ని ఆయన మరి దూషిస్తుంటే, కించపరుస్తుంటే ఈయన ఏం చేశాడంటే దేవుని ప్రజల పక్షాన వెళ్ళి యుద్ధం ఆడాడు, విజయాన్ని పొందాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమర్థం చేసుకున్నారండి దీనివల్ల? ఈ భాగం వల్ల మీకు ఏమర్థమైంది వినండి. దేవుని బిడ్డ,
ఈ సంఘంలో యేసు రక్తంలో కడిగి పవిత్రపరచబడి ఆయన సంఘంలో చేర్చబడిన మనందరం కూడా ఎవరికి సంబంధించిన వాళ్ళమే? దేవునికి సంబంధించిన. అబ్రహాం జక్కయ్యని అనలేదా? ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అనలేదా? రక్షింపబడిన తర్వాత ఓ దేవుని బిడ్డ, ఓ నీతిమంతులారా, మీరందరూ రక్షింపబడి ఆయన సంఘంలో నీతిమంతులుగా మీరు చేర్చబడ్డారు. ఇప్పుడు మీరేం చేయాలంటే, మీరు ఒకరికొకరు పెనవేసుకుంటూ ఆ చెట్లు, ఈ దేవదారు వృక్షం ఎలాగైతే ఎదుగుతున్నాయో మీరు అలాగే ఎదగాలి. మీరు ఎదిగి అంటే మీరు వేరే వాళ్ళ మీద కొట్లాడికి వెళ్ళమని కాదు చెప్పేది, లోకస్తుల మీద కొట్లాడికి వెళ్ళమని కాదు, గొడవలు పెట్టుకోమని అంతకన్నా కాదు. మీరు కలిసికట్టుగా ప్రార్థన చేయాలి, కలిసికట్టుగా ఆలోచనలు చేయాలి. మీరు కలిసి సైతానుని, దుష్టుని ఎదిరించాలి. హల్లెలూయా. అంటే ఈ లోకంలో ఉన్న దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న వారి మీద మీరు కలిసి యుద్ధం చేయాలి. అంతేగాని మీరు యుద్ధాలు ఆడుకుంటే, మీరు యుద్ధాలు ఆడుకొని మీరు తలలు పగలగొట్టుకొని మీరు జైళ్ళకి వెళ్ళి, పోలీస్ స్టేషన్లకు వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకొని కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోతాయి. అవునా కాదండి? కొన్నిసార్లు ప్రాణాలు పోయే అవకాశాలు, ఒక్కసారి ప్రాణం పోయిందంటే రాదు మళ్ళీ. ఏది మంచిది? కలిసి ఐక్యతతో ఎదగడం మంచిది. ఐక్యతతో ఎదగడం మంచిది. దేవుని బిడ్డ, ఈ సత్యాలు గ్రహిస్తే నువ్వు దీవించబడతావు. మీ కుటుంబాలలో, మీ సమాజాలలో, సంఘంలో మరి ముఖ్యంగా కలిసి మెలిసి ఆ చెట్ల వల్ల ఎదిగితే నీకు దీవెన వెంబడి దీవెన, ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం. ఇది గుర్తుపెట్టుకోండి. మూడో చెప్పి నేను ముగిస్తాను. ఈ దేవదారు వృక్షము ఎలా ఎదుగుతుంది? ఎలా ఎదుగుతుందంటే వినండి. దేవదారు వృక్షం ఎలా ఎదుగుతూ ఉంటుందని అంటే సూటిగా ఎదుగుతుంది. సూటిగా అంటే చక్కగా. ఇంకో మాటలో చెప్పాలంటే నిటారుగా. అంటే వంకర టింకరగా ఎదగకుండగా ఎలాగెదుగుతాయి అవి? సూటిగా. నువ్వు ఆ చెట్లన్నీ కూడా కట్ చేసి, వినండి, ఆ చెట్లన్నిటినీ, ఎన్ని చెట్లయితే ఉన్నాయి దేవదారు వృక్షాలు, వాటన్నిటిని కట్ చేసి నువ్వు మెజర్మెంట్ చేస్తే, అంటే టేపుతో కొలిచినా కానీ అవన్నీ కూడా ఒకేలాగా ఎదుగుతాయి. హల్లెలూయా. అంటే వంకర టింకరలు ఉండవు, సూటిగా ఎదుగుతాయి. దీంట్లో రెండు విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు నీతిమంతుల్ని ఈ దేవదారు వృక్షంతో ఎందుకు పోల్చాడంటే, ఓ నీతిమంతుడా, నీతిమంతురాలా, నీవు కూడా ఎలా ఎదగాలి? సూటిగా ఎదగాలి. సూటిగా, చక్కగా ఎదగాలి. రెండు విషయాలు చెప్పేసి మనం ముగించుకుందాం. మొదటిది, సూటిగా ఎదగడం అంటే వంకర టింకర లేకుండా ఎదగడం. ఏమిటి అర్థం? మొదటి విషయం అంటే, కొన్ని చెట్లను చూడండి, మీరు ఎక్కడికో పోయారు. మీరు మన క్యాంపస్లో, మన సంఘ బ్యాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్లో క్యాంపస్లో ఉన్న చెట్లను చూడండి. కొన్ని చెట్లు ఎట్లున్నాయి మీరు చూడండి. ఎట్లున్నాయండి? వంకర టింకర. మీకు చిన్న ఉదాహరణ చెప్తానేనండి. బ్యాప్టిస్ట్ సెంటర్ ఇండియా, BCI బ్యాప్టిస్ట్ సెంటర్ ఇండియా, మన తల్లి సంఘ బ్యాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్ బ్రాంచ్లో అదొకటి అన్నమాట. అక్కడ ఒక సంఘం ఉంది. చాలా పెద్ద స్థలం అది, 18 ఎకరాల స్థలం అది. ఇక్కడే బొంగళూరు గేట్ అటు వెళ్తా ఉంటే, ఇబ్రహీంపట్నం వెళ్తుంటే సాగర్ రోడ్లో ఉంటుంది అన్నమాట. లెఫ్ట్ సైడ్లో కొండ మీద ఉంటుంది సంఘం. అక్కడ ఈ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఉంది కదా, ఆ సమయాలలో గెస్ట్ స్పీకర్ని మేము ఆహ్వానించాం. అప్పుడు జరిగిన విషయం ఏమిటంటే, ఆర్థికంగా అప్పుడు దినాల్లో డబ్బులు ఎక్కడ ఉన్నాయి, చాలా ఆర్థికంగా ఉంది పరిస్థితి మాది. అక్కడ ఆ పరిస్థితులలో ఏం చేసామంటే, బ్యానర్ ఫ్లెక్సీని తయారు చేసాము. ఈ ఫ్లెక్సీని ఏం చేసామంటే, ఫ్రేమ్కి తగిలించకుండా మేమేం చేసామంటే, కట్టెలు ఉంటాయి కదా, బొంగులు, అవి అటు సైడు ఇటు సైడు కట్టేసి
ఆ పైన తగిలిద్దామని మేము ఎతకడం ప్రారంభించాం. ఎక్కడైనా చెట్లు చక్కగా స్ట్రైట్గా ఉన్న చెట్లు ఏమైనా ఉన్నాయని వెతికితే ఒక్కడు కూడా కనపట్లేదు. చివరికి 2 దొరికాయి. మొత్తం వెతికి ఆ 18 ఎకరాల స్థలం వెతికితే ఆ రెండు కూడా ఎట్లా ఉన్నాయంటే ఇటొకటి పోయింది, ఇటొకటి. అవి గడితే ఫ్లెక్సీ కరెక్ట్గా లేదు, స్ట్రైట్గా. అది కూడా వంకర, ఎలాగైతే వంకర టెంకర్లు ఉన్నాయి ఇది కూడా వంకర టెంకర్గా ఆ యొక్క ఫ్లెక్సీ అంతా ఉంది. కానీ దేవదారు వృక్షం అలాగ ఉండదండి. దేవదారు వృక్షం అలాగ ఉండదు. అది ఎలాగుంటుందంటే స్ట్రైట్గా చక్కగా ఎదుగుద్ది. మీకేమర్థమైంది దీనివల్ల? దేవుడు నీతిమంతుల్ని ఎందుకు పోల్చాడంటే, దీంతో ఎందుకు పోల్చాడంటే, ఈ చెట్టులాగా మీరు ఎదగండి అంటే దాని అర్థం ఏమిటంటే, చూడండి ఒక మాట చూపిస్తాను, మంచి మాట చూపిస్తాను. అపోస్తలుల కార్యముల గ్రంథము, అపోస్తలుల కార్యముల గ్రంథము. ఎవరు రామాకండి, కూర్చోండి అక్కడ. దేవుని బిడ్డలారా చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము. ఒక వచనం నేను చదువుతున్నాను, దయచేసి గ్రహించండి. 40వ వచనం చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 40వ. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. అక్కడ ఉందో చూడండి, మీరు మూర్ఖులకు అంటే ఫుట్ నోట్స్లో ఉంది. దాని ఏమిటి చూడండి అక్కడ అమ్మా, చూడండి దయచేసి, ప్రతి ఒక్కరు చూడాలి. ఫుట్ నోట్స్లో ఉంది అక్కడ. మూర్ఖులకు అంటే దాని అర్థం ఏమిటంటే ఫుట్ నోట్స్లో ఉంది. ఏమిటది? వంకరైన అంటే వంకర మార్గంలో నడుస్తున్న వారందరూ కూడా ఎవరంటే దుష్టులు, అనీతిమంతులు. అంటే తప్పులు చేయమాకండి, దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించండి, సూటిగా ఎదగండి. అటు ఇటు వంకర టెంకర తిరిగే వాళ్ళు ఎవరంటే తప్పులు చేసేవాళ్ళు వంకర టెంకరగా ఎదుగుతూ ఉంటారు. అంటే దీని అర్థం ఏమిటంటే, దేవుని బిడ్డ, ఓ నీతిమంతుడా, ఓ నీతిమంతురాలా, దేవుడు నిన్ను ఈ దేవదారు వృక్షంతో ఎందుకు పోల్చాడంటే, ఆ చెట్టు ఎలాగైతే సూటిగా ఎదుగుద్దో నీవు కూడా సూటిగా ఎదుగు. అంటే తప్పులు చేయమాకు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ అటు ఇటు వంకర టెంకరగా బ్రతకమాకు. చక్కగా బ్రతుకు, చక్కగా జీవించు. నీతిమంతులు ఎప్పుడు కూడా చక్కగానే బ్రతుకుతారు. హల్లెలూయా. నీతిమంతులు తప్పులు చేయరు, నీతిమంతులు పరిశుద్ధంగా బ్రతుకుతారు చక్కగా. అది రాజమార్గం అండి. ఏ మార్గం అండి అది? నీతిమంతుల మార్గం రాజమార్గం. దేవుడు మిమ్మల్ని అలా దీవించును గాక. అదొకటి. అందులో 2వది, సూటిగా ఎదుగుతాయి ఈ దేవదారు వృక్షాలు. 2వ అర్థం ఏమిటంటే, యథార్థంగా జీవిస్తారు నీతిమంతులు. అది దాని అర్థం. అంటే వేషధారణ ఉండదు. అర్థమవుతుందా? సూటిగా మాట్లాడతారు అంటే స్ట్రైట్ ఫార్వర్డ్, సూటిగా ఏదైనా ఉన్నట్టుగా. కపటం లేనోళ్ళు, మనసులో ఏం పెట్టుకోరు, కుళ్ళు కుతంత్రాలు కక్ష పగ ఈర్ష్య ద్వేషం ఉండదు. ఇటువంటి వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాడతారు, ఉన్నట్టుగా మాడతారు, నటించరు. నటించే జీవితం ఉండదు నీతిమంతులకి, యథార్థంగా. అందుకనే మనం 84వ సంకీర్తనలో మనం ఒక మంచి మాట చూస్తాం. ఏమిటండి, ఏముంది అక్కడ? 84వ సంకీర్తన 11వ వచనం 2వ భాగంలో ఒక మాట ఉంటుంది. ఏముంటుంది? యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక. దేవుని బిడ్డ, నిన్ను నీతిమంతులందరినీ దేవదారు వృక్షంతో ఎందుకు పోల్చాడంటే, నీవు సూటిగా ఉండాలి. అనగా నటన జీవితం వద్దు. దేవుడికి చాలా కోపం, చాలామంది కోపం. అందులో ఒకరెవరంటే ఈ నటించేవారంటే కోపం. అంటే వేషధారులు అంటే చాలా కోపం. వేషధారులారా నా యొద్ద నుండి తొలగిపోవుడి. కోపం, చాలా కోపం ఆయనకి. నువ్వు తప్పులు చేసినా దేవుడు
నువ్వు క్షమించమని అడిగితే క్షమిస్తాడు. కానీ నువ్వు వేషధారణతో బ్రతికితే మాత్రం అస్సలు. చూడండి, నిద్రపోయేవాడిని లేపొచ్చు. బాగా వినాలి ఈ మాట, నేను ముగించేస్తున్నాను వాక్యం. నిద్రపోయేవాడిని లేపొచ్చు, కానీ నటించేవాడిని, నిద్రపోతున్నట్టు నటించేవాడిని లేపగలమా మీరు చెప్పండి? మీరు చూడండి, కావాలంటే కొంతమంది పిల్లలు ఉంటారు ఇంట్లో, అరే లేరా నాన్న, లేరా నాన్న, పిల్లలను కూడా అమ్మాయి లే, వాళ్ళు లేరు. కొంతమంది పిల్లలు ఎప్పుడు లేస్తే పని చెప్తారేమో, లేస్తే చదువుకోమంటారేమో, ఇలాగని చెప్పి వాళ్ళు అస్సలు నిద్రపోయినట్టుగా యాక్టింగ్ చేస్తారు. కొన్నిసార్లు నీళ్ళు పోసినా కానీ లేరు వాళ్ళు. ఎందుకంటే అది నిజమైన నిద్ర కాదు, నటన జీవితం. ఈనాడు చాలామంది జీవితాల్లో ఈ నటనతోనే జరిపోతుందండి. ఈ సినిమా యాక్టర్స్ ఉన్నారు చూసారా, వాళ్ళకంటే కూడా విశ్వాసులు ఇంకా బాగా నటిస్తారు. ఎగ్జాంపుల్ చెప్తానేనండి. ఒక రోజట ఒక సంఘ ప్రార్థనలో పాస్టర్ గారు చెప్పాడు, ఉపవాస ప్రార్థనలో పెట్టాడు. ఉపవాస ప్రార్థనలో పెడితే అందులో 2 స్త్రీలు అందరికన్నా ముందుంటారు. అమ్మ మీరు కాదులేండి, అక్కడ ఒక సంఘంలో జరిగిన సందర్భం చెప్తున్నా. ఆ 2 స్త్రీలు అందరికన్నా ముందు వచ్చి కూర్చుంటారు. పాస్టర్ గారు ఏమనుకుంటున్నాడంటే, అబ్బా వీళ్ళు ఏం భక్తి పరులరా అనుకుంటున్నాడు ఈయన. అందుకని వాళ్ళిద్దరికి ప్రార్థన ఇచ్చాడు, ఒకరి తర్వాత ఒకరు మీరు ప్రార్థన చేయండి అమ్మని. అప్పుడు ఆ 2 స్త్రీలు ఎక్కడికి వచ్చారండి? వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చారు. దేనికోసం వచ్చారు? ఉపవాస ప్రార్థనలు. ఉపవాస ప్రార్థనల వలన చాలా లాభాలు ఉన్నాయి. హల్లెలూయా. అందుకని పాస్టర్ గారు పిలిస్తే ఉపవాస ప్రార్థనలు కూడికలు పెడితే వాళ్ళిద్దరు వచ్చి, ఒక ఆమె ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన చేస్తుందంటే, అయ్యా నేను పందినయ్యా, నేను పందిని, అంటే నీవు చెప్పిన మాట వినడం లేదు, నేను మరలా ఆ మురికిలో పడిపోతున్నానయ్యా, నేను పందినయ్యా అని ఆమె ప్రార్థన చేస్తే, ఈ పక్కన ఆమె, పాస్టర్ గారికి తెలియదుగా, వీళ్ళిద్దరు కొట్లాడుకొని వచ్చారు. వీళ్ళిద్దరు ఇంటి దగ్గర కొట్లాడుకొని వచ్చారు. ఇది పాస్టర్ గారికి తెలియక, ఏకీభవించండి ఏకీభవించండి అని పాస్టర్ గారు అంటున్నాడు. ఇక చూసుకో తగులుకుంది పక్కన ఆమె, అవునయ్యా ఆమె పందేనయ్యా. ఏముంటుందండి ఆవిడ? అవునయ్యా ఆమె పందేనయ్యా. ఈ ప్రార్థన చేసి ఆమె ప్రార్థన ఆపి ఆ పక్కన ఆమెను చూసింది. ఏంది నేను పందిన అన్నట్టు చూస్తుంది ఈమె. ఆమె అంటది, నువ్వేగా ప్రార్థనలో పందిన అన్నావు అని ఈమె అన్నట్టుగా ఈమె చూస్తుంది. పాస్టర్ గారు చేయండి ప్రార్థన అంటున్నాడు. ఆమె మళ్ళా ప్రార్థన వేసుకుంది. అయ్యా నేను కుక్కనయ్యా, కుక్కని, ఇదిగో చేసిన తప్పే మరలా చేస్తున్నాను, నేను కుక్కనయ్యా. అటు ఇటు తిరుగుతూ, కుక్క ఏం చేస్తుంది? బాగా తిని ఒక రౌండ్ వేసి అక్కడికి వచ్చి కక్కుద్ది. మళ్ళా ఇంకొక రౌండ్ వేసి మళ్ళీ వస్తుంది, అక్కడ వచ్చి మళ్ళీ తినుద్ది. ఇది తప్పులు చేసే వాళ్ళు ఉంటారు చూసారా, పాపం చేసేవాళ్ళు. అయ్యా నన్ను క్షమించు, నేను పాపినని ఒకసారి పాపాలు ఒప్పుకుంటారా? నెక్స్ట్ టైం మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ అదే పాపం చేస్తారు. వీళ్ళని కుక్కతో పోల్చారనమాట. అందుకని ఏం ప్రార్థన చేస్తుంది అట్టాగా, పందితో పోల్చుకుందిగా. పంది ఏం చేస్తుంది? ఒక్కసారి కనుక ఆ పందిని శుభ్రం చేసిన తర్వాత, ఒకసారి చిన్న కాంపిటీషన్ జరిగితే పందుల పోటీ పెట్టారు. ఈ పందుల పోటీలో ఏం జరిగిందని అంటే, ఏదైతే శుభ్రంగా ఉంటుందో దానికి ఫస్ట్ ప్రైజ్ అని ఒక పోటీ పెడితే, ఒక ఓనర్ ఏం చేశాడంటే ఓ పందిని తీసుకొని బాగా దాన్ని శుభ్రంగా కడిగి మంచి వస్త్రాలు వేసి సెంటు కొట్టి మరి ఆయన తీసుకొని వెళ్తూ ఉంటే ఆ కాంపిటీషన్కి జరిగిన విషయం ఏమిటంటే, పక్కనే ఒక బురద పడి ఉంది, బాగా వర్షం పడి ఫుల్గా బురద ఉంది.
ఇది లేచి అని జంపు చేసి ఆ బురదలో పడిపోయిందన్నమాట. ఈనాడు చాలామంది పిల్లలు అలాగే ఉన్నారు. ఆ స్త్రీలు చూడండి, ఆమె అంటుంది అందుకనే, అయ్యా నేను పంది లాంటి దాన్ని అయ్యా. ఇప్పుడు ఏమంటుందంటే నేను కుక్క లాంటి దాన్ని అయ్యా, నేను కుక్కనయ్యా. పాస్టర్ గారు ఆయన తెలియక వీళ్ళ సంగతి ఏకీభవించండి ఏకీభవించండి అని అంటే ఏమంటది పక్కన ఆమె, అవునయ్యా ఆమె కుక్కేనయ్యా, అవునయ్యా ఆమె కుక్కేనయ్యా అంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం చేశారంటే లేచారు. ఎక్కడండి? చర్చిలో ఉపవాస ప్రార్థనలు చేస్తున్న వీళ్ళిద్దరూ లేచి నేను కుక్కనా, నేను పందినా అంటే ఆమంటది పక్కన, నువ్వే కదమ్మా ప్రార్థనలో కుక్కనన్నావు పందినన్నావు, పాస్టర్ గారు ఏకీభవించుంటే అవునయ్యా అవునయ్యా అంటున్నాను, నాకేం తెలుసు అని ఆమె. నువ్వు నన్ను కావాలంటున్నావు, నువ్వు కావాలని అంటున్నావు. ఫట్ మరి ఒక్కడ కొట్టింది, చెంప మీద కొడితే ఆమె ఊరు కొట్టదా? ఫట్ రెండు కొట్టింది అటు ఇటు. జుట్టు పట్టుకుంటే ఈమె కూడా జుట్టు పట్టుకుంది. ఏమి గోసి పట్టుకుంది ఇంకొక ఆమె. నేను రుక్కుంటాను, నేను కూడా గోసి. కామాన్ ఇక చూసుకుందాం రా. ఇద్దరు ఒకరికొకరు పట దంచుకున్నారు. ఎక్కడ? ఎంత నటన కదా, ఎంత వేషధారణ కదా. ఇంటి దగ్గరేమో కొట్లాడుకున్నారు వాళ్ళు, చర్చిలో పరిశుద్ధులుగా కనబడుతున్నారు. వచ్చి పాస్టర్ గారికి తెలియదు. ఈనాడు చాలామంది జీవితాలు ఇలాగే ఉన్నాయి, సూటిగా ఎదుగుతున్నాయి. ఏమిటవి? దేవదారు వృక్షాలు సూటిగా ఎదుగుతున్నాయి. దేవుని బిడ్డ నీతిమంతుల్ని ఎందుకు పోల్చాడు అని అంటే, ఓ నీతిమంతురాలా నీతిమంతుడా నటించ మాకు యథార్థంగా ఉండు. ఓ నీతిమంతుడా నీతిమంతురాలా పాపములు చేయమాకు, వంకర టింకరగా జీవించమాకు. స్ట్రైట్గా చక్కగా దేవదారు వృక్షాలు ఎలాగైతే ఎదుగుతున్నాయో, ఓ నీతిమంతుడా నీతిమంతురాలా నువ్వు ఎదుగు. ప్రభు చిత్తం అయితే మరికొన్ని విషయాలు రాను దినాల్లో ఈ దేవదారు వృక్షాన్ని ఉన్న దానిలో ఆ విలువలు ఎలా ఎదుగుతుంది, నీతిమంతులు ఎందుకు పోల్చాడో ప్రభు చిత్తం అయితే మరికొన్ని విషయాలు మనం తర్వాత చూద్దాం. దేవుని బిడ్డలారా దయచేసి జరిగిన విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఎందుకు దేవదారు వృక్షంతో నీతిమంతులను పోల్చాడు? 3 విషయాలు చూసాం. చెప్తారా దయచేసి? ముగించుకుందాం. నంబర్ 1, సమానంగా ఎదుగుతున్నాయి అవి. ఆ కొండ మీద, లెబానోను కొండ మీద ఉన్నటువంటి దేవదారు వృక్షాలు, కొండ కింద ఉన్నటువంటి దేవదారు వృక్షాలు సమానంగా ఎదుగుతున్నాయి. ఎటువంటి పక్షపాతం లేదు, తారతమ్యాలు లేవు. దేవుని బిడ్డ మరి నీతిమంతులను ఎందుకు పోల్చాడంటే, నీవు కూడా అందరినీ సమానంగా చూడు, పక్షపాత ధోరణి వద్దు. సంఘంలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, యేసు రక్తంలో కడిగి పవిత్రపరచబడి ఆయన సంఘంలో చేర్చబడిన అందరూ కూడా శరీరము, ఆయన శరీరం అండి. యేసయ్య శిరస్సు ఉంటే మిగతా ఇక్కడ నుంచి ఇదంతా కూడా ఎవరండి? నీవు నేను మనందరం. ఇక్కడ సమానత్వం కావాలన్నదే దైవ చిత్తం. ఇది మొదటిది. రెండవది ఈరోజు చూసాం, ఐక్యతతో ఎదుగుతాయి. ఆ కొమ్మలన్నీ కూడా ఒక కొమ్మ పెనవేసుకొని చక్కగా ఎదుగుతూ బలంగా ఎదుగుతాయి. నీతిమంతుడైన నీతిమంతురాలైన నీవు నేను మనందరం ఎలా ఎదగాలంటే ఐక్యతతో ఎదగాలి. వినండి, ముఖ్యమైన మాట, మంచి మాట. ఈ సంఘము బాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ 2, 3, 4 విభాగాలుగా విడిపోతే చాలా దారుణమైన పరిస్థితి అది. ఇదే సంఘము బాగా కలిసిమెలిసి జీవిస్తూ ఐక్యతతో జీవిస్తూ ఎదుగుతూ ఉంటే, వినండి, సంఘం సరిపోదు, మందిరం ఈ స్థలం సరిపోదు, పక్కన అక్కడ ఎదురుగా వేయాలి, ఇంకా పక్కన కూడా వీలైతే పక్కన కూడా సదుపాయాలు కల్పించాలి. ప్రభు చిత్తం అయితే ఇక్కడ ఇంగ్లీష్ సర్వీస్, హిందీ సర్వీస్, ఇంకా సెకండ్ తెలుగు సర్వీస్ కూడా నడిపించబడుతుంది. ఎప్పుడండి? ఐక్యతతో ఎదిగినప్పుడు. మళ్ళీ చెప్తున్నానండి, మీరు మర్చిపోమాకండి.
ఈ సంఘము మన బాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ ఐక్యతతో ఆ చెట్లు ఎలాగైతే ఒక కొమ్మకొకటి పెనవేసుకొని చక్కగా ఎదుగుతాయో అలాగా మన సంఘంలో ఉన్న బాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ బిడ్డలందరూ కూడా నీతిమంతురాలు అందరూ కూడా ఒకరి బాధలు ఒకరు తెలుసుకొని ఒకరి కష్టాలు ఒకరు కలిసిపోయి ఎదిగితే చర్చ్ సరిపోదు, మిగతా సర్వీసులు ఉంటాయి, ఇంగ్లీష్ సర్వీస్, హిందీ సర్వీస్, అంతేకాదు తెలుగు ఆరాధన కూడా మనం ఏం చేయబడుతుంది, ఇక్కడ దేవుడు కృప చూపిస్తాడు. దేవుడు అటువంటి మహాభాగ్యం కలిగించును గాక. గుర్తుపెట్టుకోండి, దేవుని బిడ్డ, సత్యమైన మాట ఇది, స్వచ్ఛమైన మాట. దేవుని చిత్తం విడిపోవాలని కాదండి, ఐక్యతతో ఎదగాలి. మూడవది ఏమిటండి? సూటిగా ఎదుగుతాయి ఆ వృక్షాలు. దేవదారు చెట్లు సూటిగా వంకర టెంకర ఎదగవు. అందులో 2 విషయాలు చూసాము. ఒకటి, తప్పులు. దేవుని బిడ్డలైనటువంటి మనము, నేను వంకర టెంకరగా బ్రతకూడదు, చక్కగా రాజమార్గంలో బ్రతకాలి. అంటే ఎటువంటి పొరపాట్లు చేయకుండా, ఎటువంటి తప్పులు చేయకుండా, మనుషులం కాబట్టి చిన్న తప్పులు చేస్తే వెంటనే సరి చేసుకొని చేసిన తప్పు మరలా చేయకుండా చక్కగా నడవాలి. అదే దైవ చిత్తం. చక్కగా ఎదగాలి. రెండవది ఏమిటండి? అందులో సూటిగా ఎదగడం అంటే యథార్థంగా, అనగా ఇంకొక మాటలో వేషధారణ లేకుండా, మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడడం కాదు, నటించడం అంటారు దాన్ని. యథార్థంగా, అదనమాట. సూటిగా, ముక్కుసూటి మనిషి అంటారు చూసారా, ముక్కుసూటి మనిషి, స్ట్రైట్ ఫార్వర్డ్ అంటారు చూసారా, అలాగ ఉండాలండి నేను. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ నీతిమంతులని దేవదారు వృక్షంతో ఎందుకు పోల్చాడంటే ఈ 3 విధాలుగా మనం ఎదగాలని. మీలో ఎవరైనా అలా ఎదగకపోతే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే ఐక్యతతో ఎదుగు, సమానంగా ఎదుగు, సూటిగా ఎదుగు. ప్రార్థన చేసుకుందాం. ఎవరు అటు ఇటు చూడమాకండి, కళ్ళు మూసుకోండి దయచేసి, తలలు వంచండి పిల్లరా. ఎవరు అటు ఇటు చూడమాకండి, ఎవరికి వారు చిన్న ప్రార్థన చేసుకోండి. మేలు చేసే దేవుడు ఆయన. దేవుని బిడ్డ, యథార్థంగా జీవిద్దాం, మన జీవితాలు ఆయనకు అర్పించుకుందాం. ఇదిగో దేవా నా జీవితం. డి మేజర్ తీసుకోమ్మా. దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఎవరికి వారు పరిశీలన చేసుకోండి. నీతిమంతుడుగా ఉన్నావా? నీవు నీతిమంతురాలుగా ఉన్నావా? నీవు నిజంగా నీతిమంతురాలు అయితే, నీతిమంతుడు అయితే, నేను నీతిమంతుడినైతే చేయాల్సిన పని ఏమిటంటే ఆ దేవదారు వృక్షం ఎలాగైతే సమానంగా కొండ మీద ఉన్నవి, కొండ కింద ఉన్నవి సమానం, నేను అలాగ ఎదగాలి. అదే దైవ చిత్తం. ఆ దేవదారు వృక్షం ఎలాగైతే ఐక్యతతో బ్రతుకుతున్నాయో నేను ఐక్యతతో బ్రతకాలి. దేవుని బిడ్డ, ఆ దేవదారు వృక్షాలు ఎలాగైతే సూటిగా చక్కగా ఎదుగుతున్నాయో నేను అలాగే ఎదగాలి. ఇంకెందుకు ఆలస్యం? ఈ 3 విషయాలలో ప్రభువా నన్ను సరిచేయండి. ఈరోజు నుంచి ఆ దేవదారు వృక్షం ఎలాగైతే ఎదిగిందో నేను కూడా అలాగే ఎదుగుతాను. తీర్మానం చేసుకో దేవుని బిడ్డ. అందరూ లేచి నిలబడతారా? ఎవరు అటు ఇటు చూడమాకండి. ఎవరికి వారు ఒక తీర్మానం చేసుకోండి. ప్రభువా, తెలియక తప్పిదాలు చేశాను, క్షమించండి నాయన, నన్ను మన్నించండి. ఈరోజు నుంచి నేను ఎందుకు నీతిమంతులను దేవదారు వృక్షంతో పోల్చాము మేము అర్థం చేసుకున్నాం. ఇక నుంచి మేము మా హృదయాలను మీకు సమర్పిస్తాం, మీ అడుగుజాడలో నడుస్తాం. ఒక తీర్మానం, ఇదిగో దేవా నా జీవితం, నా పాద హస్తకం నీకు అంకితం. అందరం కలిసి పాడుకుందాం పిల్లలు. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం
చరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ శరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం నీకంకితం నీకంకితం. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, పరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వాధికారి, రాజులకు రాజా, నాయన మీకు స్తుతులు స్తోత్రములు. ఎంత గొప్ప దేవుడు అయ్యా. నీతిమంతుల్ని దేవదారు వృక్షంతో పోల్చావు, ముళ్ళ పొదలతో మమ్మల్ని పోల్చలేదు. దేవదారు వృక్షంలో ఉన్న శ్రేష్టమైన ఆ వృక్షంలో ఉన్న సుగుణాలు ఆ చెట్టు వలె మేము ఎదగాలన్నదే మీ చిత్తం. ప్రభువా, ఎంత గొప్ప దేవుడు నాయన. మా మీద ఎన్ని నమ్మకాలు పెట్టుకున్నాం. మీ అనాది సంకల్పం ఎంత గొప్పదయ్యా. మేము చెడిపోవద్దు, పడిపోవద్దు, ఎదగాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి, ఎదగాలి అన్నదే మీ చిత్తం, మీ తాపత్రయం. ఎన్నో మార్లు నాయన మీరు ఎంత చెబుతున్నా దూరము దూరం దూరం వెళ్ళిపోతున్నాం. ఈరోజు మీరు మాతో మాట్లాడారు, మీకు వందనాలు. దేవదారు వృక్షం ఎలాగైతే ఆ లెబోనోను పర్వతం మీద ఉన్నటువంటి చెట్లు, ఆ లోయలో ఉన్నటువంటి దేవదారు చెట్లు సమానంగా ఎదిగినట్లు మీ బిడ్డలమైన మేము, మీరు మమ్మల్ని కొని మీ రక్తంలో కడిగి పవిత్రపరచబడి సంఘంలో చేర్చబడిన మేమందరము కూడా ఒకరమే, సమానంగా ఎదగండని మీరు మాకు నేర్పించారు. మీకు వందనాలు. ఆ దేవదారు వృక్షంలో ఆ కొమ్మలన్నీ కూడా, చెట్లన్నీ కూడా కొమ్మలు ఒకదానికొకటి కలిసిపోయి ఎదిగినట్లు మీ బిడలవైన మేము కూడా నాయన ఎదగాలన్నది మీ చిత్తం. ఆ దేవదారు వృక్షం ఎలాగైతే సూటిగా ఎదిగిందో మీ బిడలవైన మేము కూడా అలాగే నాయన సూటిగా ఎదగాలన్నదే. ఎటువంటి తప్పిదాలు చేయకుండా, వంకర టెంకరగా బ్రతకకుండా సూటిగా ఎదగాలన్నదే మీ చిత్తం. వేషధారణతో బ్రతకకుండా యథార్థంగా బ్రతకాలన్నదే మీ చిత్తం. కనుక ఎంతమంది అయితే బిడ్డలు, అవునయ్యా మీరు మీ వాక్యం చేత మాతో మాట్లాడారు, మేము కూడా ఈరోజు నుంచి ఆ దేవదారు వృక్షంలో ఉన్న సుగుణాలు కలిగి మేము కూడా జీవిస్తామని ఎంతమంది అయితే బిడ్డలు నాయన తీర్మానం చేసుకున్నారో ఒక్కొక్కరిని, ప్రతి ఒక్కరిని మీ చేతులెత్తి దీవించి ఆశీర్వదించమని, ప్రత్యేకంగా మా సంఘ బాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ బిడ్డలందరినీ మీరు చూసి ఆశీర్వదించమని, ఈ మనవులను స్తుతులను ఈ లోకానికి త్వరగా తిరిగి రానైనటువంటి నజరేయుడును నిజదేవుడైన యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నమ్మా తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని మహాప్రేమయు, కుమారుడును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని యొక్క దేవుని సహవాసమును సమాధానమును సకల ఆశీర్వాదాలు దీవెనలు ఇక్కడ చేరిన మీ అందరికీ, యూట్యూబ్లో వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు, మరి ముఖ్యంగా వాక్యం విని దాని ప్రకారంగా మేము జీవిస్తామని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకు, మన సంఘ బాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ బిడ్డలందరికీ ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడయిండి నడిపించునుగాక. ఆమేన్.